హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ తొందరగా లేచినందుకన్నమాట. ఎందుకంటే మా అక్క నేను మా చెల్లిగా హైదరాబాద్ వెళ్తున్నాం మళ్ళీ. ఎందుకంటే టాయ్స్ తెచ్చుకోవడానికి ఈ వర్షాలకి భుజగడ్డ ఏమి అమ్ముడు పోవడానికి టాయ్స్ కూడా అమ్ముడు పోవట్లేదు. కానీ మళ్ళీ టాయ్స్ ఎంత తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు అంటే ట్రెండింగ్ అడుగుతున్నారు, అంటే కొత్త కొత్త ఐటమ్స్ అడుగుతున్నారు. అంటే మెరిసిపోయేలాగుండా అంటే లైట్స్ టాయ్స్ అడుగుతున్నారు అనమాట. అయ్యేం తెస్తే ఇవే అమ్ముడిపోతాయని లైట్ టాయ్స్ అయితే వెళ్తున్నాం మేము లైట్ టాయ్స్కి. కానీ దొరకదో తెలియదు ఆ టాయ్స్ సంగతి. కానీ అసలు వర్షాలు అసలు ఎలాగున్నాయంటే విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే వర్షం తగ్గి ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడైతే 2 రోజులు లేదు కాబట్టి వర్షం అక్కడ సైడ్ ఉండదు అనుకున్నా. మేమైతే భయాల్సిందండి వర్షాలు తగ్గుతాయేమో, ఇంకా సరుకు తీసుకొని వస్తాం అక్కడ సరుకు దొరికితే. అందుకని మా అనుకున్న టాయ్స్ ఉండకపోవచ్చు కాబట్టి, లేకపోతే ఇంకా ఖాళీకి రావడమే. ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను సద్దనం ఉంటే సద్దనం తినేసాను, అలాగే మా చెల్లి కూడా తినేస్తుంది, చూపిస్తాను ఒకసారి మీకు. మార్నింగ్ అంటే టిఫిన్ చేసి మా వెళ్ళి అంత లేదు, అందుకే పొద్దున్న కొద్దిగా అన్నం తినేసి బయట వెళ్ళిపోతాం. టైం అయితే అక్క 6 పాతకు 6 అవుతుందండి. ఎప్పుడు మా అక్క 4ంటికా 3ంటికా అని చూసి అక్క కొడుతుంది, లేండి 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 అని. ఇప్పుడు లేచి రెడీ అయ్యేసరికి 5 ఉంటాయి. ఇదిగోండి మా చెల్లి అన్నం తినేస్తుంది. నువ్వు తినవులే నాకు తెలుసులే. బిజ్జా ఏం పచ్చడి వస్తే ఇట్టేనరా, వెళ్తే అట్టే వెళ్ళు, అడ్డు కాకుండా నూనె పడ్డావు. దోసకాయ కూర, దోసకాయ పచ్చడా? మరి దోసకాయ అని ఆఫ్ చేసి నువ్వు. బాగుంది కదా, నీదే లేటు కానీ ఇవ్వాలి. మా చెల్లి గుర్రని చూస్తుంది, ఇంకేం లేదు ఇంకా నన్ను ఆమంటే. మా చెల్లి ఇంకా డబ్బా పరిగెడుతుంది, ఇంకా లేట్ అవుతుంది. అయితే బయట వెళ్తున్నాం, రోడ్కి ఎక్కేసి చాలా దూరం అయితే వచ్చేసాం. నువ్వు కనపడ వీడియోలో, నువ్వు అటు సైడ్ హైట్ ఉన్నావు అమ్మా, నువ్వు ముందుకు వస్తే కనపడవు. ఇంకొకటి మా అక్కేమో ముందు ముందు వెళ్ళిపోతుంది. సరేరా, వాళ్ళ పాప వీడియోలో కనపడడానికి అది నువ్వు ముందుగా ఎర్లీగా లాగాల్సి ముందు పడలే, అది నేను లాగాలి, నువ్వు లాగాలి ఎర్లీగా. ఇలా ఏం మాటలే. సరే మేము బస్సు ఎక్కడ చూపిస్తాను, వెళ్ళాలి త్వరగా, లేట్ అయిపోతుందంట. ఇప్పుడు కలుస్తుంది నా మీద. మా అమ్మ కంప్లీట్ ఇచ్చేసాను నేను. ఒకటి నాలుగాయ లేపి అమ్మ నన్ను మెలుగుంచింది. వీళ్ళ 3 నుంచి లేపుతున్నాను, అయినా లేదు. నా తప్పైతే లేదు. బాబా తప్పించుకోవడం నువ్వే అక్క, ముందు ముందు. నేను అస్సగా లేను. నేనా? నువ్వే. నేనంటే ఫ్రెండ్స్ లేటు, నిద్ర చెప్పండి అదే లేట్ ఇవ్వాల, లేపుతుంటే లేగలేదు కాబట్టి. సరే ఫ్రెండ్స్ నేను ఆఫ్ చేస్తాను, దబాబు నడవాలి, స్లో అవుతుంది వాకింగ్. ఏంటి దేనికి వేస్తాను నువ్వు? బస్సు లేట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి బస్సు నిజంగా అయిపోయింది మా అక్క చేయటం వల్ల. బస్సు వెళ్ళిపోయింది, 1 నిమిషం ఆలస్యం కదా. మళ్ళీ బస్సు చేతకు వచ్చాను. తప్ప ఇంకో ముక్క రాదు మేడం. మాట్లాడుతున్నాను, మాట్లాడు. మేమైతే బస్సు ఎక్కేసామండి. అమ్మాయి బస్సు వచ్చేసింది. ఇదిగోండి ఇలా అయితే కూర్చున్నాం. ఇదిగోండి ఇప్పుడైతే రద్దీగా లేదు కానీ బస్సు పోను ఇంకా రద్దీ అవుతుంది మాట బస్సు అయితే. ఎందుకంటే ఇంకా జనం ఎక్కుతూ ఉంటారు కాబట్టి, అక్కడ స్టాప్లు ఆగుతూ ఉంటాయి కాబట్టి. మేము ఇదిగోండి మా అక్క అయితే చూడండి హాయ్ అని ఇప్పుడు చెప్పాల్సి చెప్తుంది మా అక్క అయితే. పొద్దున్న చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది మాట. ఇక నేను ఫోన్ ఊగుతుంది బుజ్జ, కెమెరా మంచిగా పెట్టు, ఇటు ఫ్రంట్ కెమెరాగా ఇలాగా ఊగుతుందిగా, ఇలా పెట్టని చెప్తున్నాను నేను. మా అక్క చెప్తుంది. మా అక్క చూడండి కులుమొద్ది, ఎప్పుడు బస్సులో కూర్చున్నా కిటికీ కాదని చెప్పి కిటికీ కాడ కూర్చుంటుంది. సీట్ దొరికితే పాపం కిటికీ అని చెప్పి కిటికీ కాడ కూర్చుంటుంది. ఎందుకంటే వాతావరణం బాగుంటుంది అన్నమాట, లుక్ బాగుంటుంది చూడడానికి. పచ్చని పొలాలు, వాటర్ అవంతా వస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటుంది మా అక్క అయితే. చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది. చూడండి వరి పొలాలు. ఇంకొక విషయం అండి, ఇటు సైడ్ అయితే ఎక్కువగా వరి పొలాలు, అలాగే మొక్కజొన్న
ఏంటిది బుజ్జి అది? మొక్కజొన్న ఇంకొకటి ఉంది ఏంటిది? మొక్కజొన్నలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. ఎక్కువగా జొన్నలు, మొక్కజొన్నలు అలాగే వరి పంట ఎక్కువ పండిస్తున్నారండి ఇటు సైడు. పత్తి అక్కడక్కడ ఉంది. ఇంకా మిరప అయితే అసలు లేదండి, అసలు కంబట్లే కూడా. నాకైతే అక్కడ ఒక ఉన్నట్టుంది, మా చెల్లి చెప్తుందన్నమాట. కానీ నాకు బాగా అనిపిస్తుంది ఆ జొన్నలు చూస్తుండే. అసలు ఆ మొక్కజొన్న నచ్చి అమ్మ నాకు ఆమంటే మొక్కజొన్నలు వస్తున్నాయండి. ఆ జొన్నల బుజ్జి అవి జొన్నలే ఏమనుకోకండి, నేను పద్దం మర్చిపోతుందని నా మీద అరుస్తుంది మా చెల్లి. మొత్తానికి అయితే మేము హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కానీ హైదరాబాద్ మొత్తం అంటే బస్ స్టాండ్కి వస్తే మనకి అంటే ఇప్పుడు ఇది పెద్ద సిటీ కాబట్టి మనకి చిన్న చిన్న ఏరియాలు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మేము ఎంబీబీఎస్ అయితే ఇంకా రాలేదు. ఎంబీబీఎస్ నుంచి మళ్ళీ అఫ్జల్గంజ్కి వెనక్కి రావాలండి మేము. ఎంబీబీఎస్కి వెళ్ళి ఇది అసలు మన అఫ్జల్గంజ్ నుంచి వెళ్ళిపోద్ది బస్సు. ఇప్పుడు అలా వెళ్ళకోకుండా ఇది ఇలాగ వెళ్తుంది రూటు. మొన్న ఒకసారి అంతే అయింది మాకు. ఇదిగోండి ఇలా అయితే వెళ్ళిపోతున్నాం మేము, అందుకని నేను చూపిస్తున్నమాట. నాకు డబుల్ బస్ లెక్క అంటే నాకేం అర్థం కాదు, మైండ్ డోపుకొని పోద్ది నాకైతే. కాదులే అక్క, దాన్ని మొన్న అంటున్నా, అప్పుడెప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు సంగతి చెప్తాను నేను. నాకైతే ఒకటే భయం పట్టుకుందండి గుండెలో, వర్షాలు వస్తాయేమని. ఇక్కడ చూస్తే నేల అంతా పొడి పొడిగా ఉంది. అమ్మాయి బాగా ఎండ ఉంది అమ్మాయి అనిపించింది, ఎందుకంటే వర్షాలు లేవు అనుకుంటున్నా. నేను అనుకున్నానండి ఫుల్గా వాటర్తో నిండిపోద్ది, అసలు ఎలా వెళ్తాం ఏంటో అని నాకు భయం వేసింది. కానీ ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఎక్కడైతే అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఇబ్బంది పడతారో ఏంటో అని చెప్పి మేము భయపడుతూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఏరియా ఎంత బాగుంది. ఇక్కడ చిన్న ఒక టెంపుల్ ఉంది కాదు, మేము బ్రిడ్జి పైన వెళ్తున్నాం కదా, కింద ఇల్లు అన్నమాట. ఇప్పుడు మనకి వస్తుంది చూడండి, ఇది ఏం అక్క, ఇది ఏమంటారు? మూసినది. ఇది మూసినది అంటామండి మేము. ఇదిగోండి ఇదే అండి, మొన్న బాగా ఫుల్ అయిపోయింది నీళ్ళు అని చెప్పి అన్నారు, టీవీలో కూడా వస్తూ ఉంటుంది మనం. అది మాట ఇది. నేనైతే బాగా ఫుల్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను, లేదండి వాటర్ అంతా ఇటు తరలించినట్టున్నారు. ఇగో చూడండి ఎంత బాగుందో, అంటే వాటర్ తగ్గినాయి మాట. కానీ ఇక్కడ వాటర్ కన్నా ఇది కుళ్ళు కాలువ అంటమే బెస్ట్ అనుకుంటాండి, ఎందుకంటే కుళ్ళు వాసన వస్తుంది, అలాగే కుళ్ళు వాటర్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇంట్లో వాడుకున్న వాటర్ అంతా ఇంట్లోకి వస్తాయి, ఇంకే ఫ్యాక్టరీలో ఉంటే అందులో వాటర్ అంతా ఇంట్లోకి వస్తాయి. అందుకని ఇక చూడండి, చూడటానికి అయితే మనం బాగానే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళలేము, అలా ఉంటుంది. ఇంకో నేను బిజీ మంచి అయితే నేను కవర్ చేస్తున్నా, అది చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి సారీ బస్సులో నుంచి మా అక్క ట్యాప్ కొట్టినాను క్లూ ఇస్తుంది మాట, నేనేం చేస్తున్నాను అన్నది. ఇగోండి బస్సులో మా చెల్లి పాపం హెడ్ఏక్ అనిపిస్తుందంట, ఇంతసేపు ప్రయాణం అని చెప్పాను, అది కుజ్జికేసి కొట్టుకుంటుంది. లేదే అదే వంగింది అలాగా. నేను వీడియో తీస్తున్నాను కదా, అది అటు కూర్చో. మొత్తానికి అయితే మేమైతే ఎంబీబీఎస్ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బస్సు పట్టుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఇంకోండి బస్ స్టాండ్ అయితే ఇదైతే ఇప్పుడు రద్దీగా కూడా లేదండి, బస్ స్టాండ్ జనం కూడా పెద్దగా లేరు. ఇక్కడైతే ఎక్కువగా మనం ఏ ఊరి నుంచి వచ్చిన బస్సులన్నీ ఇక్కడ ఆగిపోయి ఇక్కడ జనాన్ని దించేసి అవి వెళ్ళిపోతాయి. ఇక్కడ కొరియర్ పాటలు అయితే దిగుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ తీసానండి, ఇక్కడ కూడా వాటర్ కట్ట ఎక్కువ ఉన్నాయి అనుకొని, లేదు అది మసీదు లాగా ఉందండి. నాకైతే దూరం నుంచి చూస్తుంటే అవును అనుకున్నాను నేను. బాగుంది కదండి, ఇదేమో మన మెట్రో ట్రైన్ అన్నమాట. ఇది ఉంది చక్కగా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ బ్రిడ్జి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం ఇంకో బస్సు పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక మేమైతే బస్ ఎక్కేసాం, కానీ మేము అఫ్జల్గంజ్కి వెళ్ళలేదు, ఇటు దిల్సుఖ్నగర్ వచ్చేసాం. ఎందుకంటే బస్సు మేము ఎక్కాల్సిన బస్సు ఒకటైతే ఎక్కిన బస్సు ఇంకొకటి మాట, ఇంకా మధ్య ఎక్కువ ఇంకా టికెట్ తీసుకుని దిల్సుఖ్నగర్ అయితే వచ్చేసాం. ఇంకా మళ్ళీ దిగి మళ్ళీ అక్కడ బస్సు దొరికిందో అని భయం వేసింది. అందుకని ఎందుకంటే మాకు తెలిసిన వేరే అయితే ఓకే, కానీ ఇది కాదు కదా, అందుకని ఇటు సైడ్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ టెంపుల్ అయితే మా అక్కలు పెట్టుకున్నాక ఇక్కడైతే పావురాలు ఉన్నాయి. ఇక్కడ పావురాలు తీసానండి నేను, వీడియో అయితే సూపర్ ఉన్నాయి. పావురాలు అయితే చాలా బాగున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి వీళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి పైన తీగల మీద ఉన్నాయి, కరెంట్ తీగల మీద కూడా ఉన్నాయి ఇవి పావురాలు అయితే. నాకు పిచ్చికలకే అనిపిస్తున్నాయి, ఎందుకంటే మా ఇంటి ముందు బాగుంటాయి కదా. ఇక్కడ చూడండి అక్కడ వాటర్ పోసారు వాటికి అయితే తాగడానికి, పావురాలకి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే రోజు ఉంటాయని అర్థం పావురాలు. ఇక చూడండి, ఎందుకంటే వాటర్ ఉన్నాయంటే వస్తూనే ఉంటాయి కానీ అందుకని అంటారన్నమాట. చక్కగా తాగుతున్నాయి అవి వాటర్ అయితే. అసలు చూడండి ఎంత బాగున్నాయో. మా అక్క అయితే ఇంకా రాయి వెళ్దాం అంటుంది, సరే అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. ఇదిగోండి
మా చెల్లి మా అక్క అయితే ఫ్రెండ్స్ ఇంకా బస్ ఎక్కేసి మేము బేగం బజార్కి అయితే వచ్చేసాం. అంటే అబ్దుల్ గని నుంచి ఇంకా దగ్గరే మాట. ఉస్మానియా హాస్పిటల్ మీకు చెప్పాను కదా, అటు నుంచి దగ్గర, నాకు అదే తెలుసు కాబట్టి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇగోండి బేగం బజార్లో అయితే వినాయకుని అయితే ఇగో ఇలా అయితే నిలబెట్టేశారు. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడైతే ఇంకోండి చక్కగా చెట్లు ట్రీస్ అని పెట్టారు చక్కగా. అలాగే వినాయకుడికి లైట్లు అయి పెట్టారు. అసలు సూపర్ ఉంది ఇక్కడైతే. అంటే డెకరేషన్ చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే వినాయకుడు కూడా బాగుంది ఇక్కడైతే. నేను అటు నుంచి ఉందేమో అనుకున్నా, తర్వాత ఇగోండి ఇంకొక వినాయకుడిని అయితే చూసేసాను. ఇక్కడ క్లాత్ మొత్తం కట్టి ఉంటారు, కింద ఊడిపోయినట్టుందండి. ఇంకోండి నాకు సగం వరకే కనబడగా నేనైతే వీడియో తీసుకుంటే అయితే వచ్చేసాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకోటి మేమైతే టాయ్స్ దొరకలేదు, టాయ్స్ కోసం వెతుకుతున్నాం అన్నమాట, లైట్ టాయ్స్. ఫ్రెండ్స్ ఇంకొక వినాయకుడు అయితే కనిపించాడు నాకు, ఇది కూడా చేశాను. ఇప్పటికే 3-4 కనబడ్డా కానీ అందులో 3 తీసినట్టున్నాను. ఇదిగోండి నేను మర్చిపోయి నేను పెద్దగా పెడదాం అంటే యూట్యూబ్ తీద్దాం అనుకుంటే ఇగోండి ఇలాగ పొడుగు తీసిన మళ్ళీ రివర్స్ తిప్పేశాను అన్నమాట. చాలా బాగుంది కదండి వినాయకుడు అయితే. ఇలాగైతే నాకు ఇగోండి మేము టాయ్స్ అయితే లైట్ టాయ్స్ అయితే కొనుక్కొని ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసామంటే ఎంబీబీఎస్ బస్ స్టాండ్కి. మా అక్క అయితే బుజ్జి బిర్యానీ తీసుకొచ్చా అంటుంది. అది బిర్యానీ కదా, కాలు కిచిడి అక్క అంటే కాదు ఆలు బిర్యానీ అంటుంది మా అక్క అయితే. సరే ఏదో ఒకటి అని చెప్పి అన్నాను నేను. అయితే మా అక్క అయితే తింటానంది. సరే తిను అక్క అని చెప్పి అన్నాను. అది పక్కన అయితే పెట్టింది. ఇగోండి ఇప్పుడైతే ఇక్కడ బస్సులో అయితే వచ్చేసినాయి. కానీ ఇక్కడ ఖాళీగా ఉందండి. మా అక్క తింటాను కదా, తిన్నాక ఎక్కుదాం అని. ఇగోండి బస్ కూడా రాలేదు, బస్ స్టాండ్ అయితే ఖాళీగా ఉంది అంటున్నా, అంత రద్దీగా లేదు అంటున్నాను నేను. ఇదిగోండి నేను వీడియో తీయంటే బుజ్జ నాకు మబ్బుగా కనబడుతుంది బుజ్జ, చీకటిగా అని చెప్తున్నాను నేను మా చెల్లితో. ఏమంత లేదులే అని చెప్పింది.